హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఒక పూట నీళ్ళు పోయడం కొంచెం లేట్ అయితే చూడండి మొక్కలు ఎలా వాడిపోయినాయో. అందుకే కంపల్సరీ వీటిని కూడా మనం పిల్లలకి ఎట్లా అయితే టైం టు టైం ఫుడ్ పెట్టుకుంటామో వీటిని కూడా కంపల్సరీ అంతే డైలీ ఒక టైం అలవాటు చేసేసామంటే మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇవి మన టచ్ని ఫీల్ అవుతాయండి. మొక్కలు కూడా చాలా లైవ్లీనెస్ ఉంటుంది కదా. ఇది అసలు ఎన్ని మేల్ ఫ్లవర్స్ అంటే అన్నీ మేల్ ఫ్లవర్సే. ఒక్కటన్నా ఫీమేల్ ఫ్లవర్ ఉంటుందేమో, నాకు మంచిగా బీరకాయలు వస్తాయని నేను ఎదురు చూస్తూనే ఉన్నా. మొత్తం చెట్టు నిండా మేల్ ఫ్లవర్స్ తోటే ఉన్నాయి. బికాస్ అవి అట్రాక్ట్ చేయడానికి, బటర్ఫ్లైస్, హనీ బీస్ ఇట్లాంటిని అట్రాక్ట్ చేయడానికి. అండ్ నా మల్బెర్రీ చెట్టు చూడండి, ఒక ఫ్రూట్ ఇప్పుడిప్పుడే కొంచెం రైప్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉందో. ఆల్మోస్ట్ ఇది చనిపోయే స్టేజ్లో ఉన్నదాన్ని మళ్ళీ ప్రూనింగ్ చేసేసి మనం బతికించేసుకున్నాం. దీనికి కూడా మన లవ్ అండ్ ఎఫెక్షన్ కొంచెం చూపించాము. సో దట్ చూడండి ఎంత బాగుందో. నా గార్డెన్లో ఫస్ట్ మల్బెర్రీ. ఇక్కడ కూడా ఇంకా ఉంది చూడండి, కొన్ని కనిపిస్తున్నాయా మీకు కాయలు. సో ఎప్పటికప్పుడు చెట్టుకి ఇట్లాంటి పండిన ఆకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఏ చెట్టుకైనా సరే ఉండనీయద్దు. అలాగే ఇలాంటి డెడ్ లీవ్స్ కానీ ఏది ఉన్నా సరే మనం ఉంచకూడదండి. ఎందుకంటే మొక్క మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఎట్లా ఫీల్ అవుతామో, వాళ్ళని రికవర్ చేయడానికి మనం ఎంత కష్టపడతామో, అలాగే మొక్కలు కూడా ఏదన్నా ఒక ఇట్లా ఆకులు ఎండిపోతున్నా, లేదంటే కొంచెం డల్లా ఉన్నా, లేదంటే పండిపోయే స్టేజ్కి ఆకులు వచ్చినా సరే దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలని దాని ఎనర్జీ మొత్తం వాటికే సప్లై చేస్తుంది. మిగిలిన వాటికి ఎనర్జీనే తక్కువ వెళ్తుంది. ఎప్పుడైతే మనం వీటికి ఇట్లా హెల్ప్ చేస్తామంటే ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది. వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి చెట్టు అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇది చూసారా, ఇది కూడా అన్ని మేల్ ఫ్లవర్సే ఉన్నాయి. సో ఇది నేచరే అంతేనండి. ఫస్ట్ అన్ని మేల్ ఫ్లవర్స్ వచ్చి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫీమేల్స్ ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి వంగనారు వేసాను కదా చూసారా, తీసి పెద్ద పాట్లోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మర్చిపోతున్నా ఎప్పటికప్పుడు. పసుపు మొక్కలు చూడండి ఎంత చక్కగా ఎదుగుతున్నాయో. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి ఇది చిన్న పాటే, ఇరుకుగా ఉంటుంది. కొంచెం వెడల్పు లాంటి పాట్లో పెట్టాల్సింది. నేను జస్ట్ ట్రయల్ కోసం ఇదే ఫస్ట్ టైం నేను పెట్టాను. సరే ఈ ఇయర్కి ఇలా కానిచ్చేస్తానండి. ఈ 2 పాట్స్లో నాకు పసుపు ఉంది. గోంగూర చూసారా, రీసెంట్గా నేను మొత్తం కట్ చేసేసి పచ్చిమిర్చి వేసి చట్నీ చేశాను కదా. మళ్ళీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, చాలా బాగుంది చూసారా. అలాగే చామదుంపలు కూడా ఇందులో అనుకోకుండా ఒకటి పచ్చిమిర్చి చెట్లు వచ్చినాయండి. పచ్చిమిర్చి అండ్ బీరకాయ తీగ కూడా బాగుతుంది. ఈ 2 తీసేసేయాలి అర్జెంటుగా, ఎందుకంటే చామదుంపలకి కావాల్సిన ఎనర్జీ పాస్ ఆన్ అవ్వదు కదా. సో అందుకని ఇవి తీసేసేయాలి. చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు. ఇది వచ్చేసి స్వీట్ లైమ్, చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇది చూసారా, ఇది మొత్తం పూత మీద ఉంది. మీకు గమనిస్తున్నట్లయితే చక్కగా పూత మీద ఉందండి. ప్రతి కొమ్మ దగ్గర చూసారా పూత ఎలా వచ్చిందో. 250 పడిందండి నాకు ఇది నర్సరీలో. స్వీట్ లైమ్ ఎప్పటి నుంచో నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నా గార్డెన్లో ఇది ఒకటి యాడ్ ఆన్ అయిపోయింది. అండ్ ఈ పచ్చిమిర్చి చూసారా, నేను అసలు కుదరక కొంచెం బిజీగా ఉండడం వలన ఒక 2 రోజుల నుంచి బాల్కనీ పైకి టెర్రస్ పైకి రాలేదు. ఆకులు పండిపోయి పచ్చిమిర్చి చెట్టు చూసారు. రీసెంట్గానే పచ్చిమిర్చి అన్నీ నేను కోసేసాను. ఇలా ఆకులన్నీ మనం పండిపోయిన ఆకులన్నీ తీసేస్తూ ఉన్నట్లయితే ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. ఇప్పుడే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. ఇది వామ్ చెట్టు, ఇది కూడా ఇందులోంచి తీసేస్తానండి. నాకు ఇది ఎక్కువే అవుతుంది. వీటికి బలం తగ్గిపోయింది పచ్చిమిర్చికి. సో ఇది ఉంచేసేసి ఇవి తీసేస్తా, కొన్ని తీసి కింద ఎక్కడైనా ప్లాంటేషన్ చేస్తాను. ఇది చూడండి అంజీర్. మీకు నేను 4 ఫ్రూట్స్ చూపించాను కదా, ఒకటి రాలిపోయింది, పండి రాలిపోయింది. కొంచెం ఎండలు, వాతావరణం హ్యూమిడిటీ ఎక్కువ ఉందండి, అందువల్ల అవి కూడా మగ్గిపోయినట్లుగా అయిపోయి పడిపోయినాయి. ఇది ఇట్లా ఉంది. వంకాయ చెట్లు చూడండి, ఇక్కడ పూత స్టార్ట్ అయింది. సో మొత్తం 3 మొక్కలు పెట్టాం కదా, చక్కగా ఇవి మంచిగా డెవలప్ అవుతుంది. దీనికి ఈ టబ్బు సరిపోతుంది, ఇంతకుమించి నేనేం పెంచను. దీనికి ఈ టబ్బు సరిపోతుంది. అలాగే మునగాకు కింద నా బాల్కనీలో ఉండేది తీసుకొచ్చాను, పైకి తీసుకొచ్చి పెట్టాను కదా. ఇంకొంచెం పెరిగిన తర్వాత తీసి పప్పులో అన్నీ వేసుకుందాము. ఇవన్నీ నేను నర్సరీలో కనకాంబరం గింజలు అని చెప్పి కొన్ని తీసుకొచ్చాను. మరి ఇవేమో ఇట్లా వస్తున్నాయి. ఇదేంటిదో మీకు ఎవరికన్నా తెలిసినట్లయితే ఒక కామెంట్ సెక్షన్లో పిన్ చేసేయండి. నాకైతే తెలియట్లేదు. ఇవైతే కనకాంబరంవే, కింద ఉన్నాయి చూసారా, అవైతే కనకాంబరంవే. ఇవేంటి అనేది నాకు తెలియట్లేదు. ఒకసారి చూద్దాం. తీసేయటం ఎందుకులే, ఒకసారి పెరిగిన తర్వాత ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏది వస్తుందో చూద్దాంలేని. ఇది వేరుశనగలు. ఇది చూసారా, వాటర్ తగ్గినాయండి. వాటర్ తగ్గటం వలన ఇట్లా అయింది. ఇది ఇంకెన్ని రోజులు ఉంచాలో చూసి
హార్వెస్ట్ చేసేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి కింద నా బాల్కనీ గార్డెన్లో ఉండేది నేతి బీర. పాకటానికి వీలుగా లేదని తీసుకొచ్చి పైన పెట్టి ఇలా క్లిప్పర్స్ సహాయంతో ఇలా పాకించాను. చూడండి, ఇది కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ నా మొక్కలన్నీ హెల్తీగానే ఉన్నాయి. ఇది చూడండి, ఇదివరకు మొన్నటిదాకా ఇందులో పచ్చిమిర్చి నారు ఉండేది కదా, వర్షాలు పడితే పాడైపోతున్నాయి అని తీసి ఇందులో పెట్టాను మొన్న. చూడండి చక్కగా సెకండ్ లేయర్ ఆఫ్ లీఫ్ స్టార్ట్ అయింది. ఇది వచ్చి టమాటా చెట్టు, అలాగే బెండకాయ. 8 మొక్కలు పెడితే ఒక్కటే ఉందండి. పెద్ద వర్షం పడటం వలన అన్నీ పాడైపోయినాయి, ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే జాగ్రత్తగా కాపాడాలని నేను వెళ్ళే ముందు ఇది ఒకటి పగిలిపోయిన టబ్బు ఉంటే దీన్ని కవర్ చేసి వెళ్తున్నా. ఈ పచ్చిమిర్చి నావి ఆర్నమెంటల్ చిల్లీ అండి, ఇవి పాడవకుండా ఉండాలని చెప్పి కొంచెం కేర్ తీసుకుంటున్నా. ఓవరాల్గా ఇది నా టెర్రస్ గార్డెన్ స్టోరీ. అయితే ఇవి ఇలా ఉంచకుండా వీటి కింద నేను ఒక స్టాండ్స్ అనేది బుక్ చేద్దామని అనుకుంటున్నా. సో దట్ ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కదండి, మన ఒక్కళ్ళదే కాదు కదా, అందరికీ బాధ అనిపించకూడదు కదా నా మొక్కల వల్ల. సో స్టాండ్స్ లాగా అరేంజ్ చేసేసి వాటి మీద పెడితే ఎప్పటికప్పుడు డస్టింగ్ అనేది క్లియర్ చేసేసుకోవచ్చు. నా బాల్కనీ, నా టెర్రస్ గార్డెన్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెంచండి, ఓకేనా? Thanks for watching my video. For more updates, stay tuned to my YouTube channel, Sushma Vlogs. Happy gardening!